హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హరి, ఎఫ్టీపీ న్యూస్. కొత్త వలస మండలంలో ఇటు యాక్సిడెంట్లు అవనియండి, వాహన ప్రమాదాలు అవనియండి, ఆర్టీసీ వాళ్ళు బొల్ల మీదకి వచ్చేస్తున్నారు అవనియండి, బండి వాళ్ళు కూడా సైడ్ నుంచి వెళ్లకుండా మధ్యలో నడుపుతున్నారనే ఇలాంటి ఆరోపణలు మనం ఎన్నో వింటున్నాం. దానికి మూల కారణం చింతలపాలెం నుంచి వయా ఉత్తరాపల్లి వరకు ఎస్కోట్ రోడ్లో జంగిల్ క్లియరెన్స్ అనేది లేకపోవడం. ఈ చెట్లు తుప్పలు అనేవి రోడ్డు మీదకి రావడంతో ప్రజలు చాలా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. పెద్ద వెహికల్స్ చిన్న వెహికల్స్ మీదకి వస్తున్నాయనేసి ఎక్కువ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఏదైతే ఇటు ఆర్ఎంపీ అధికారులు కానీ, ఇటు పంచాయతీ అధికారులు కానీ వెంటనే స్పందించి జంగిల్ క్లియర్ చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని ఇక్కడ ప్రజలు వాపోతున్నారు. ఎందుకంటే ప్రమాదాలు దారితీస్తున్నాయి. చాలామంది బళ్ళు ఎప్పుడైతే ఓవర్టేక్ చేస్తున్నాయో వెంటనే వీళ్ళు భయపడి ఆ తుప్పల్లోకి వెళ్ళిపోయి పడిపోయే పరిస్థితి మనకు కనబడతా ఉంది. నేరుగా ఎఫ్టీపీ న్యూస్కి 4-5 యువకులు వచ్చి ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ జంగిల్ క్లియరెన్స్ ఎలాగైనా అవ్వాలన్నా ఈ న్యూస్ మీరు వేయండి అని చెప్పడంతో వెంటనే ఇవాళ మొత్తం వీడియోస్ అన్ని మీకు పైన స్క్రోల్ చేస్తున్నాను. ఆ వీడియో మీకు చేయడం జరుగుతుంది. దీంతో ముఖ్యంగా ఏంటంటే కొత్త వలస ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మనం చూసుకుంటే చుట్టూ జంగిల్ కూడా క్లియర్ చేయాల్సిన పని ఉంది. ఎందుకంటే బస్సు ఇన్ అయ్యి అవుట్ అయ్యే టైంలో ఎవరైనా స్ట్రైట్గా వచ్చిన వాళ్ళకి బస్సు వస్తుందా లేదా అనేది కనబడకుండా అక్కడ కూడా ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఇటు ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడ జంగిల్ క్లియర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇది మరి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్, ముసలి వాళ్ళు, లేడీస్, మరి ముఖ్యంగా ఆర్టీసీ బస్సు డ్రైవర్లని విన్నవించుకుంది ఏంటంటే బస్ స్టాప్ దగ్గర కరెక్ట్గా ఆపండి, దయచేసి ఆడవాళ్ళు ఉన్న దగ్గర బస్సు ఆపట్లేదనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీంతో పాటు ఈ ఉచిత బస్సు వచ్చిన తర్వాత లేడీస్కి రెస్పెక్ట్ పోయిందని చాలామంది లేడీస్ మన కిందన మీరు చూడొచ్చు. ఆర్టీసీకి సంబంధించింది సుమారు 1.6 మిలియన్ వ్యూస్ వెళ్ళింది. అందులో కామెంట్స్ సుమారు 1,00,000 కామెంట్స్ ఉంటాయి. ఆ 1,00,000 కామెంట్స్లో ఆర్టీసీ డ్రైవర్స్ని, ఆర్టీసీ యొక్క విధి విధానాల్ని వాళ్ళు ఏ విధంగా కామెంట్స్ పెట్టారో మీరే వెళ్ళి చూడొచ్చు. దయచేసి 100లో ఒక 60 మంది ఇలా ఉన్నారు. ఆ 60 మంది వల్ల ఆర్టీసీ డిపార్ట్మెంట్కి బ్యాడ్ నేమ్ వస్తుందని ఇక్కడ ప్రజలు వాపోతున్నారు. ఏది ఏమైనా సరే ఇటు ఆర్టీసీ డ్రైవర్లు అవనియండి, ఇటు జంగిల్ క్లియరెన్స్ విషయాలు అవనియండి, ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా చొరవ తీసుకొని వెంటనే చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నారు. చూస్తూనే ఉండండి ఎఫ్టీపీ న్యూస్. మరిన్ని మోర్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను.